మీకు ఈరోజు ఒక కథ చెప్పనా. ఆ కథ ఏంటంటే, ఒక పెద్ద డాక్టర్ ఆయన విమానంలో ఏదో ఎవరికో ఆపరేషన్ చేయాలి, బాగా ఉండాలి కానీ ఫ్లైట్ మాట్లాడుకుని వస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే ఆ ఫ్లైట్తో ఆయన ఏమంటాడంటే, విమానం కూలిపోయేటట్టుంది, చాలా ప్రమాదకరము అని చెప్పి వేరే స్టేషన్లో దింపేస్తాడు. సరే, అక్కడి నుంచి డాక్టరు అడవుడిగా ఒక కారు ఒకటి మాట్లాడుకుని ఎంతో స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అది దారిలో పంచర్ పడంగానే, సార్ కారు పంచర్ పడిపోయింది, నా వల్ల కాదు, నా దగ్గర స్టెప్నీ కూడా లేదు అని ఆ కార్ డ్రైవర్ చెప్తాడు. చాలా కోపం వచ్చేసింది. సరే అయినా ఆపుకొని దిగుతాడు. దిగంగానే ఇళ్ళన్నీ మూసేసి ఉన్నాయి. రాత్రిపూట 12-1 గంట అయింది. ఒక్క ఇల్లు మాత్రమే తలుపు తీసింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మా, ఒక ఆడ మనిషి కనపడుద్ది, అమ్మ లోనకి రావచ్చా, వర్షం బాగా పడుతుంది అని చెప్పి అడుగుతాడు. అడిగితే, అయ్యో అదేంటండి, రండి లోనకి అని చెప్పని అంటది. తనని లోనకి పిలిచిద్ది. పిలవంగానే ఇక పక్కన పాప ఉంటుంది. అమ్మ ఇప్పుడే వస్తా ఉండు అని ఆ పాపని ఆడ పడుకోబెట్టి తీసుకొచ్చి తనకి తల తుడుచుకోవడానికి అని చెప్పి ఒక టవల్ ఇచ్చి, ఏంటమ్మా ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు. ఏం చెప్పను, నా బాధలు నేను చెప్పుకోవడానికి కూడా దేవుడికి తప్ప ఇంకెవరికి చెప్పుకోలేను అన్నాడు. ఏమైంది అన్నాడు. ఎవరో ఒక పెద్ద డాక్టర్ అంట, ఆయన వచ్చి చూస్తేనే ఈ బిడ్డకు నయమైద్దంట, కానీ నా దగ్గర అన్ని డబ్బులు లేవు, ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటాడంట, ఆయన తీసుకొచ్చే సోమత లేదు నాకు, అందుకే ఆ దేవుడికి మొరపెట్టుకుంటున్నాను కూర్చుని. ఏడ్చి నా కళ్ళు కాయలు కాస్తున్నాయి కానీ నాకు సాయం చేసే నాదుడే రావట్లేదు అని చెప్పి తను కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని ఆ డాక్టర్తో చెప్తాడు. ఏం పేరమ్మా ఆయన పేరు అని అంటే, పలానా పేరు అని చెప్తాడు. చెప్పంగానే అసలు ఆయన ఆశ్చర్యపోయాడంట. కారణం ఏంటంటే, ఆమె చెప్పిన పేరు గల డాక్టర్ ఆయనే. అదేంది, ఈమె ఇక్కడ దేవుడి దగ్గర ఏడిచి మొరపెట్టుకుంటే అక్కడ నేను ఫ్లైట్ ఆగిపోవటం ఏంటి, కారు ఎక్కడం ఏంది, కారు కూడా పంచర్ పడటం ఏంది, నేను వాళ్ళింటి ముందు ఆగడం ఏంటి. అదే దేవుడు గొప్ప. మనుషులు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మనం చేయలేము. దేవుడికి చెప్పుకుంటే అది ఏ టైంలో ఎక్కడ ఎలా చేయాలో అలా ఖచ్చితంగా చేస్తారు. ఏమంటారు?